అక్క హాయ్ అక్క నమస్తే. హాయ్ అన్న. ఐఎమ్ సో హ్యాపీ అక్క మిమ్మల్ని. దిస్ ఇస్ ద ఫస్ట్ మీట్ అక్క. ఫోన్లో 2022లో మిమ్మల్ని అడిగాను. అవును. తర్వాత మొన్న మీ గురించి మీరు వార్తల్లో మళ్ళీ వచ్చినారు. అది చూసి మీకు ఫోన్ చేయడం ఇమీడియట్గా ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా 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 థ్యాంక్స్ అండ్ గ్రేట్ థింగ్ అక్క. చాలామంది సతాయిస్తుంటారు, రేపురా మాపురా కూర్చుందాం ఒకసారి కలుద్దాము, దేని గురించి అడుగుతావు, ఏం అడుగుతారని అడుగుతుంటారు. యు ఆర్ ద ఓన్లీ వన్, ప్రామిస్ చెప్తున్నాను, యు ఆర్ ద ఓన్లీ వన్ ఉమెన్ అడిగిన వెంటనే నాకు యాక్సెప్ట్ చేశాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మై ప్లెజర్ అన్న. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు దిస్ ఇంటర్వ్యూ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఉమెన్స్ డే స్పెషల్గా మిమ్మల్ని లక్కీగా వస్తుంది కాబట్టి ఉమెన్స్ డే స్పెషల్గా ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చాను అక్క. ఇట్ వాస్ బెస్ట్. ప్రతి ఇయర్ నేను ఒక ఉమెన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటున్నాను. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ రైట్ టైంలో ఒక మీ ఇష్యూ అవ్వడము, మీ వాయిస్ రేజ్ అవ్వడం నాకు కనెక్ట్ అనిపించింది. ఇమీడియట్గా మేము కూర్చోబెట్టాను అక్క. మిమ్మల్ని ఏవి సుబ్బారెడ్డి గారి డాక్టర్గా ఇంట్రడ్యూ చేయమంటారా లేకపోతే బోండా ఉమ్మ గారి కోడలుగా ఇంటర్వ్యూ చేయమంటారా? రెండు అన్నా నేను. బట్ ఇప్పుడు మనకు మొన్న ప్రస్తుతం జరిగిన సిచ్యువేషన్ అయితే ఏవి సుబ్బారెడ్డి గారి డాక్టర్గానే ఈరోజు నేను మాట్లాడతాను అక్క. మీకు చాలా మంది తెలియదు బోండా ఉమ్మ గారి కోడలని, చాలా తక్కువ మంది, వాళ్ళ పెద్ద కోడలు మీరు, చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి గారి డాక్టర్ ఏవి జశ్వంతి రెడ్డి. ట్యాక్స్ కూడా మీరు తీయలేదక్క. మీకు ఏవి అట్లా యాడ్ అయింది, రెడ్డి అట్లా యాడ్ అయింది, వాళ్ళు ఏమనలేదక్క మిమ్మల్ని? ఏమనరన్న అసలు. మా ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్ అన్న. మా అత్తమ్మ గారు గోల్డ్ మెడలిస్ట్ బయోటెక్నాలజీలో. సో షీ నోస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడున్న జనరేషన్ ఇంటి పేరు మార్చుకోవాలి అలా ఏం లేదు. లైక్ వైఎస్ షర్మిల రెడ్డి లాగా మీరు ఇప్పుడు అలా ఏం లేదన్న. నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలు ఎవ్వరు ఏం మార్చుకోవట్లా. కవితారావు గారు లాగా, కవితమ్మ లాగా. అంటే నేను ఐమ్ ప్రౌడ్ అన్న. బోత్ ఏవి సుబ్బారెడ్డి గారి డాక్టర్గా, బోండమ్మ గారి కోడలుగా ఐమ్ ప్రౌడ్. బట్ నేను మా ఫాదర్ లెగసీ నేను తీసుకెళ్లాలని ఒక కోరిక అయితే నాకు కొంచెం ఉంది అక్క. మీ ఫాదర్ కి ముగ్గురు కూతుర్లే అక్క. కొడుకు కోసం ట్రై చేసి ఉండేనక్క మీ ఫాదర్? లేదన్న, మాకు ముగ్గురు కూతుర్లే కాకుండా ముగ్గురు కొడుకులే అనుకున్నారా? ఇప్పుడు ఆయన అదే చెప్తారు, మీరు నాకు కూతుర్లు కాదమ్మా కొడుకుల్లాగా అని చెప్తారు. అలాగే మమ్మల్ని పెంచారు కూడా. అక్క నాన్ పొలిటికల్ డ్రీమ్ హి వాంట్స్ టు బి ఎన్ ఎమ్మెల్యే. నో అన్న, యాక్చువల్గా హీ డజంట్ వాంట్ టు బి అన్ ఎమ్మెల్యే. స్టార్టింగ్లో ఆయన వచ్చినప్పుడు నాయిరెడ్డి మామ కోసం ఆయనతో ఉంటూ పాలిటిక్స్కి ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆయనకు ప్రజలు సేవలు చేయడం అవన్నీ చూసిన తర్వాత అవును నేను కూడా ఎందుకు అవ్వకూడదనే ఒక ఇదితో ఆయన 2009లో కంటెస్ట్ చేశారు. తర్వాత 2014లో నాయిరెడ్డి మామ నంద్యాల టికెట్ అడిగారు, ఆయన ఇచ్చేశారు. ఆయనకు నిజంగానే ఎమ్మెల్యేగా నేను ఉండాలి అంటే ఆ టికెట్ ఇచ్చేవాళ్ళు కాదు కదన్నా. 2009లో ఎందుకు కంటెస్ట్ చేసినారక్క? అవునన్నా, అప్పుడు అందరూ అడిగారు అన్న నువ్వు నించుంటే బాగుంటుంది అంటే, సరే నా ప్రజల కోసం నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ కోసం అన్నా నేను నించోవాలి అని నించున్నారు. తర్వాత ఈక్వేషన్స్, తర్వాత నాయిరెడ్డి మామ అడగడము, వాళ్ళ ఫ్రెండ్షిప్ బేసిస్ పైన ఆయన ఆ టికెట్ వదులుకోవడం జరిగింది. అక్క ఇప్పుడు ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఎవరైనా ఎమ్మెల్యే కావాలని కోరికలు ఉంటాయి ఖచ్చితంగా. ఆర్థికంగా మీరు చాలా బలవంతులు. సామాజిక సేవలో కానీ సర్వీసెస్లో కానీ ఏవి ట్రస్ట్ అని చెప్పేసి, ఏవి హెల్ప్ లైన్స్ అని చెప్పేసి మీకంటూ ఒక బ్రాండ్ ఉంది. ఏవి రాయలసీమలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి సతీమణి కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, వాళ్ళు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీకు కూడా అవకాశం వచ్చిన తర్వాత మరి మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయినారు? మళ్ళీ మీరు ఓటమి అనే భయంతో మన 2014 వాళ్ళకి సాక్రిఫైస్ చేసినారా? అట్లేం లేదన్న, ప్యూర్ ఫ్రెండ్షిప్ బేసిస్ పైన నాయిరెడ్డి మామ అడిగారు, ఆయన టికెట్ ఇచ్చేసారు. బట్ అడిగినందుకు మీకు వేరే కాడ అకామిడేట్ చేయలేదా? మేమేం అడగలేదు కదన్నా, మాకు వేరే దగ్గర అకామిడేట్ చేయమని మేము అడగలేదు కదా. ఆయన మమ్మల్ని ఏం అడగలేదు, మేము ఆయన ఏం అడగలేదు. సో వెరీ క్లియర్, యు డోంట్ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్. మై డాడ్ వాంట్స్ టు బీ ఇన్ పబ్లిక్ సర్వీస్ అన్న, నాట్ ఇన్ పాలిటిక్స్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే పాలిటిక్స్ లో ఉండాలన్నా మేము. అవును, బికాజ్ మీరు 2000 నాయిరెడ్డి మామ చనిపోయిన తర్వాత నుంచి మాకు సిచ్యువేషన్స్ క్లియర్గా అర్థమైనాయి. ఎప్పుడైతే మాకు ఆ రిఫ్ట్ రావడము ఆ ఫ్యామిలీతో, సో దాని తర్వాత వి డిసైడెడ్ ఓకే మనం పాలిటిక్స్లో ఉండాలి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మేము చెప్పుకోగలగాలి కదన్నా, మేము వాళ్ళకి న్యాయం చేయగలగాలి కదా. అందుకని అప్పుడు అనుకున్నాం మనము ఉండాలి, మన ప్రజలకి మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలగాలి. కొన్ని
పవర్లో ఉంటేనే కదన్నా అక్క చేయగలము. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు మీకు గుర్తుకొచ్చిందక్క ప్రజల కోసము, మా కోసము, మా ఫాదర్స్ కోసం నిలబడాలి అనే ఆలోచన అప్పుడు మొదలైందక్క? నాకంటున్నారా? మీకు కానీ మీ కుటుంబానికి కానీ? నాకైతే అప్పుడే అనిపించింది అన్న. నాకు మా ఫాదర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు నేను పెద్ద పాలిటిక్స్ ఫాలో అయ్యేది. ఇప్పుడు వేరే కోణంలో ఆలోచిస్తే ఆయన ప్లేస్ ని మీరు రీప్లేస్ చేసుకుంటూ ఆయన నేమ్ వాడుకుంటూ పాలిటిక్స్ లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచన వచ్చింది అని చెప్పేసి అంటే అదే అన్న, పబ్లిక్ సర్వీస్ చేయాలి. మా కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం మేము ఉండాలి. ఆల్రెడీ ఇంటూ పబ్లిక్ సర్వీస్ అక్క. నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు మీకు అనిపించిందా మా మా వాళ్ళని కాపాడుకోవాలి, మా వర్గాన్ని రిఫ్ట్ వచ్చినప్పుడు, ఆయన చనిపోయిన వెంటనే రాలా, ఎప్పుడైతే రిఫ్ట్ వచ్చిందో మా ఫ్యామిలీస్ లో అప్పుడు అనిపించింది. అప్పుడు మీకు పొలిటికల్ గా రావాలంటే? అవునన్నా, మరి ఆమె ఎమ్మెల్యే గాను మినిస్టర్ గాను అతని ప్లేస్ ని మీరు రీప్లేస్ చేయాలని ఆలోచన లేదు. ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయాలన్న ఆలోచన మాకు ఆయన పేరు వాడుకొని పాలిటిక్స్ లో రావాలని లేదు. మా నాన్నగారి తరపున నేను వస్తాను అంటున్నాను, కానీ భూమా నాగిరెడ్డి గారి తరపున నేను వస్తాను ఎందుకంటున్నాను? ఆయనకే 3 పిల్లలు ఉన్నారు, ఆయన లెగసీని వాళ్ళు తీసుకొని వెళ్తారు, నాకేముంది దాంతో? కానీ ఏవి సుబ్బారెడ్డి గారికి బ్రాండ్ క్రియేట్ అయింది భూమా నాగిరెడ్డి గారి వల్ల. మీరు లోకల్ గా ఒకసారి వెళ్ళి కనుక్కోండి. భూమా నాగిరెడ్డి గారి మిత్రుడు ఏవి సుబ్బారెడ్డి గారు అంటారు, కానీ ఏవి సుబ్బారెడ్డి గారి మిత్రుడు భూమా నాగిరెడ్డి గారు అంటారు కదా? ఎందుకన్నారు అన్న? ఏవి లేకపోతే భూమా లేడు, భూమా లేకపోతే ఏవి లేరని అంటారు. కానీ ఫస్ట్ భూమా లేకుంటే ఏవి లేదు అంటే అన్న, మీరు ఒకసారి వెళ్ళి అసలు ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారి కోసం ఏం చేశారో లోకల్ గా జనాలను అడగండి. మీరు అందరు కరెక్ట్ అక్క, వాళ్ళిద్దరు సపరేట్ కాదన్న, వాళ్ళిద్దరు ఒకటే. కానీ పొలిటికల్ గా ఫ్రంట్ ఎండ్ లో ఉన్నది నాగిరెడ్డి గారు, బ్యాక్ ఎండ్ ఉండి ఏవి సుబ్బారెడ్డి గారు. కానీ అందరూ చాలా మంది చూసేది ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు మాలాంటి వ్యక్తులకు కూడా మేము చూసినది ఏవి సుబ్బారెడ్డి, నాగిరెడ్డి గారి మిత్రులు ఏవి సుబ్బారెడ్డి. సో పబ్లిక్ లో అట్లే ప్రొజెక్ట్ అయింది. అలాగే అయిందన్న. రైట్, ఐ విల్ సే మై డాడ్ ఇస్ అ కింగ్ మేకర్ అన్న. ఆయన కష్టపడ్డారు వెనకాల. కింగ్ అక్కడ ఉంటే మేకర్ ఇక్కడ ఉంటారంట. అవును, నాగిరెడ్డి మామ ప్రొజెక్ట్ అయ్యారు, మా నాన్న హార్డ్ వర్క్ చేశారన్న. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్? యా, ఐ విల్ డెఫినెట్లీ సే దట్. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ నాగిరెడ్డి బికమ్ ఎ కింగ్. ఇట్స్ టీమ్ వర్క్ అన్న. భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి గారు కూడా ఉన్నారు, 3 కలిసి చేసుకున్నారు. అండ్ మా నాన్న కూడా అంతే హార్డ్ వర్క్ చేశారన్న. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ లో ఉన్నారు, బ్యాక్ ఎండ్ లో ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలియకపోవచ్చు. మా నాన్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అన్న, ఆలగడ్డలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఎంత చేశాడు భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీకి అనేది తెలుసు. ఈ రోజు ఆ రిఫ్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల మీరు ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు, కానీ వాళ్ళు దేర్ నాట్ 2 people, దే వర్ వన్. అక్క, పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను పబ్లిక్ పర్సన్ లాగా నేను మిమ్మల్ని అడుగుతాను. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నాగిరెడ్డి గారు కొంచెం డిప్రెషన్ లోన్ అయిపోయినారు, కొంచెం ఇబ్బందిగా అయిపోయినాడు, ఒంటరితనం భరించలేకపోయినాడు. దీంతో ఆరోగ్య సమస్యలతోటి తను చనిపోవడం జరిగింది. చిన్న పిల్లలు 2 ఆడపిల్లలు, 1 బాబు. చిన్న పిల్లలు ఏం కాదన్న, అప్పుడు అంత మేజర్స్. అప్పుడు మేజర్స్. నాన్న అమ్మ కోల్పోయిన వాళ్ళకి మీరు మీ నాన్నగారు తోడే ఉండి వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మీకు లేదా? ఎందుకంటే ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు ఒకటే అన్నారు, ఒకటే సోల్, ఒక బాడీ ఒక సోల్ అన్నారు కదా. మరి వాళ్ళ పిల్లలు, నాగిరెడ్డి గారి పిల్లలు, ఎందుకంటే వన్స్ విఖ్యాత్ సెడ్ టు మీ, భూమా విఖ్యాత్ చెప్పినాడు, నేను చిన్నప్పటి నుంచి ట్రిప్ లో పోయడము, ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే ఫ్లైట్, ఒకే కార్, ఆ మాదిరిగా ఏ కార్ సేమ్ ఈక్వల్ చదువుల విషయంలో కానీ ఆ కూతురు ఈ కూతురు అందరూ ఒకటే అనేలా ఉండేవాళ్ళు. మరి చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారి, భూమా ఫ్యామిలీకి ఏవి సుబ్బారెడ్డి గారు అవసరం పడలేదక్క? వాళ్ళని కాపాడుకున్న బాధ్యత చూసుకోలేదక్క? వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆల్టర్నేట్ గా మీరు నంద్యాల చూసుకోవాలి, నాలుగడ్డ రావాలని ఎందుకు అనుకున్నారు? అదే చెప్తున్నా అన్న. సో నాగిరెడ్డి మామ చనిపోయిన తర్వాత భూమా అఖిల ప్రియ లైఫ్లో ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే సెకండ్ లీడర్షిప్ అనే వాళ్ళు ఉండకూడదంట, అసలు వాళ్ళే ఉండాలి, వాళ్ళే మొత్తం చూసుకోవాలి. పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన్ని అడుగుదాము, చేద్దాము. మా నాన్న చాలా వరకు చాలా అడ్జస్ట్ అవుతూ వచ్చారన్న. ఇప్పుడు మా మీద ఎన్ని అటాకులు జరిగినా మేము తిరిగి ఒక అటాక్ కూడా చేయలేదన్న. మేము ఏమి ఫాల్స్ అలిగేషన్స్ కూడా చేయలేదు. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ప్రేమ కాబట్టి, భూమా నాగిరెడ్డి గారి మీద ఉన్న ప్రేమ. అండ్ మా నాన్న వాళ్ళని చిన్నప్పటి నుంచి చూశారు, పెంచారు కాబట్టి అందుకే మేమేం వాళ్ళని అటాక్ చేయట్లేదే.
వాళ్ళకేదో మనసులో పెట్టుకో అటాక్ ప్రతీకారం అనుకుంటున్నారా? అందుకే అన్న మేము ఎడ్యుకేటెడ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మాకు ప్రేమ ఉంది అంటే వాళ్ళు అటాక్ చేశారంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ సార్. అంతే కదా అన్న. ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ వై వుడ్ యూ గో లైక్ దిస్? ఓకే మేము ఏదో చేసామంటే కూర్చొని మాట్లాడుకుందాం, లీగల్ ప్రొసీజర్ తీసుకుందాం. మనిషిని చంపడానికి వచ్చేది ఏంటన్నది? మీరు చంపడం అని పెద్ద మాట మాట్లాడుతున్నారు. ఆమె అన్న న్యూస్లలోనే వచ్చాయి కదన్న, సుపారీ లేదన్న. ఏవి సుబ్బారెడ్డి గారు టచ్ చేసేంత ఆలోచన గానీ దమ్ము గానీ ఎవరికైనా ఉంటుందక్క? ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారి పిల్లలకి మిమ్మల్ని మీ నాన్నగారి వాళ్ళు సుపారీ ఇచ్చారన్న. కడప పోలీసే వచ్చి చెప్పింది, భూమా అఖిల ప్రియ భార్గవరామ్ వాళ్ళు వచ్చి సుపారీ ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని గారిని చంపించడానికి ట్రై చేసాం, మా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. ఇవన్నీ కూడా 2019లో జరిగాయి. అది మాకు తెలియదు, మేము టీవీ న్యూస్లో చూసి దట్స్ వెన్ ఐ స్పోక్ అబౌట్ ఇట్. నాకు అప్పుడు అనిపించింది నేను మా నాన్నని సేవ్ చేసుకోవాలి కదన్నా. అంత తప్పు ఏం చేసినారు అక్క? మీ నాన్నగారిని చంపారు. అది వాళ్ళని అడగాలన్న. ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రాపగండా అండ్ వన్ మోర్ టికిన్స్. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏంటంటే సెకండ్ లీడర్షిప్ ఉండకూడదు. ఒక మోనార్కి మేమే ఉండాలి. ఒకవేళ మేము కాకుండా వేరే ఆప్షన్ ఉందనుకోండి, వాళ్ళకి ఎందుకు ఉంటుంది పొలిటికల్ కెరియర్? 30 years ట్రావెల్ చేసి మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పిల్లలతో చెప్తున్నాను నేను, 25 to 30 years ట్రావెల్ చేసిన ఫ్యామిలీ, మీ పిల్లలు సెకండ్ జనరేషన్, మీ జనరేషన్ మధ్యలో ఎవరో భార్గవ రెడ్డి ఇంకెవరో వచ్చితే వాళ్ళ మాటలు నమ్మంత అది అఖిల ప్రియ గారు ఉంటారక్క? మీ ప్రేమ, మీతో కలిసి తిరిగింది, చదువుకుంది, ఆ గేమ్ ఆడుకునేది భర్త అన్న. ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంది, ఆయనతోనే ఉండాలి లైఫ్ లాంగ్ 75 years. ఆయన చెప్పినట్టే వెళ్తుంది. షాడో ఎమ్మెల్యే ఈమెను ముందు ప్రొజెక్ట్ చేసి అన్ని చేపిస్తున్నాడు ఆమెతో. సో తను చెప్పినట్టు అఖిల ప్రియ గారు నడుచుకుంటున్నాడు. భార్గవ్కి మీకేం లెక్క పర్సన్? నాకు అసలు ఏం లేదన్న, మీ ఫ్యామిలీకి ఏం లేదు. సెకండ్ లీడర్షిప్ ఉండకూడదు. ఏవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి, ఇప్పుడు ఇంతకు ముందు ఏమనే వాళ్ళు, భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి వేరు కాదని అనేవాళ్ళు కదన్న. ఈయన నేను జస్ట్ చెప్తున్నా, నెక్స్ట్ మామకి అయినప్పుడు అందరూ అన్న నువ్వే అని అనుకున్నారు. అది వాళ్ళకి నచ్చకపోవచ్చు కదన్న. అట్లన్నప్పుడు మరి మీకు నంద్యాలలో బై ఎలక్షన్స్ అప్పుడు, శిల్పా చక్రపాణి గారి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎందుకు కంటెస్ట్ చేయలేక? అప్పుడు అది కరెక్ట్ కాదన్న. మా ఉద్దేశం అది కూడా కాదు. మా నాన్నకి నాయిరెడ్డి మామ ఫ్యామిలీ నుంచి ఆయన యాక్చువల్గా ఆ టైంలో నాన్నకి టికెట్ ఇస్తానని అన్నారు. ఆయన నాకు కానీ నాన్నగారు వద్దు, మీరు భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చినా, అప్పటికి మాకు రిఫ్ట్ కొంచెం నడుస్తూ ఉన్నింది. నేను లాస్ట్ టైం నాగిరెడ్డి కోసం, ఆయన ఫ్రెండ్షిప్ కోసం నేను చేస్తానని చెప్పారు. ఆయన అంత నిజంగానే పదవులు కావాలనుకుంటే మరి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీని అలా చేసి ఆయన నించోవచ్చు కదన్నా. అలా చేయలేదు కదన్నా. ఆయన నాయిరెడ్డి మామకి, ఫ్యామిలీకి, రిలేషన్షిప్కి, ఆయన ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ అదన్నా. మరి తెలుసక్క మీకు అవకాశం వస్తే మీరు రిజెక్ట్ చేసిన సంగతి తెలుసు అన్న, వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా మన మీకు ఇప్పుడు మా ఊర్లో మొన్న మీకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ తెలుసో లేదు, మా ప్రైవేట్ ప్రాపర్టీకి వచ్చి గోడ పగలగొట్టారన్న. అది మేము 1995లో కొన్న ప్రాపర్టీ, ఇట్స్ ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. ఆమె ర్యాండమ్గా వచ్చి ఒక జేసీబీని ప్రైవేట్గా హైర్ చేసుకుంది. మున్సిపల్ కమిషనర్కి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. వచ్చి ఎవరో అక్కడ ఒక లేడీ ఉంటే, ఈ గోడతో మీకు ప్రాబ్లం, ఆమె క్వశ్చన్ ఆమె ఆన్సర్, ఎమ్మెల్యేనే లేదు అంటే అక్కడ జేసీబీ వచ్చేసి పగలగొట్టేశారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ. మేము ఓకే జరిగింది, మమ్మల్ని మేము అక్కడికి వెళ్ళాలన్నా పోలీస్ మమ్మల్ని ఆపేశారు. ఎందుకండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పి మేము పోలీస్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము వెళ్ళిపోయి వీ వెంట్ లీగలీ. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అఫీషియల్గా మాకే ఉంది, ఇట్స్ అ ప్రైవేట్ ప్రాపర్టీ, అన్నీ ఇట్స్ దేర్. వీ వెంట్ లీగలీ. ఇన్ లెస్ దెన్ అ వీక్ వీ బిల్ట్ ద గోడ కట్టించేసాం మేము. మరి ఆలగడ్డలో అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి అన్న. అలా తిరిగి రియాక్షన్ ఇచ్చే మనుషులు ఎవరు లేరు. ఆమె చేసిన తప్పులు కూడా వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. భయం అన్న. మీరు స్టార్టింగ్లో చూడలేదు అనుకుంటా, ఆమె చేసిన కిడ్నాపులు అవన్నీ చూడలేదు. మా కేబుల్ ఆపరేటర్ ఒక ఆడపిల్లగా ఉండి కిడ్నాపులు, సుపార్లు ఇచ్చేంత అది భూమనాగిరెడ్డి కూతురికి పట్టిందక్క అన్న. తెలంగాణ పోలీసులే ఆమెను అరెస్ట్ చేశారన్న కిడ్నాప్ కేసులో. ఇక్కడ 3 weeks ఉంది జైల్లో. ఇబ్బంది గురి చేయడం కాదన్నా, ఆమె ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ లాగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళి చేశారు కదన్నా హఫీజ్పేట లాంటి ఇష్యూలో. దాంట్లో మా నాన్న నిరికించడం కోసం మా నాన్న కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పింది ఆమె. వెళ్ళి మా నాన్న కూడా తీసుకొని వెళ్ళారు కదా, తీసుకొని వెళ్ళి మళ్ళీ పంపించేశారు వెంటనే ఇంటికి. అక్క ఇప్పుడు ఆ గోడ మీరు కట్టించారా? కట్టించాము. మళ్ళీ మీ ఇంటి ముందు చేసి రావా? మళ్ళీ
మాకేం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లేదు కదా మళ్ళీ ఏంది మా కుట్టి ఆమె పంపించే టైపే సో అక్క ఇప్పుడు తను ఇంతగా ఆలోచించడానికి మీ మీద గర్ల్స్ పెట్టడానికి కారణము చావు బ్రతుకులు మధ్యలో ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు మీ నాన్నగారు ఆ నాగిరెడ్డి గారు చావు కోరుకున్నారు. తను చావడం ఇంపార్టెంట్, తను చనిపోతే నేను సెకండ్గా నేను వచ్చేసి పొలిటికల్ స్ట్రీమ్లో తన ప్లేస్ రీప్లేస్ చేస్తా. అందుకో కారణంగా బెడ్ మీద ఉన్నప్పుడు తన ముందు కూర్చొని మందాగడం, హాస్పిటల్లో కూర్చొని తాగితే ఆ డాక్టర్ గారు కూడా పేరు చెప్పింది. డాక్టర్ తిట్టి మీ నాన్నగారు పంపించారు అని చెప్పేసి ఇంటికి షిఫ్ట్ అయినాక అంత బాగా ఇంటికి వచ్చినా కూడా ఇంటిని కూడా తన ముందు మందు తాగడం, తాగుతుండి కంట్రోల్ చేసుకోలేక నాగిరెడ్డి గారు ఇంటి లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకోవడం. సో తన చావును కోరుకున్నాడు. తన చావు కారణం కూడా మీ నాన్నగారే అన్నారు. సో ఇంత చావు మా నాన్న చావు కారణం మీ నాన్న అన్నప్పుడు ఆయనకి ఇవన్నీ ఉండదాక అఖిల ప్రియమ్మకి ఆయన అసలు అలా చెప్పుండడు అన్న. ఇవన్నీ ఫాల్స్ ప్రాపగండా చేస్తుంది. అసలు నాయిరెడ్డి మామ మా నాన్న గురించి అలా చెప్పుండరు. ఆయన క్యారెక్టర్ అలా కాదు. బికాజ్ వాళ్ళిద్దరు అలా ఉన్నారు. ఇవన్నీ ఫాల్స్ క్రియేషన్ అన్న. మా నాన్న రోజు ఎవ్రీడే 2 hours జిమ్ చేస్తారన్న. నాయిరెడ్డి మామని ఎన్నిసార్లు అడిగారు, రండి వెళ్దాం మనము వర్కౌట్ చేద్దామని. ఆయన రారే. నాయిరెడ్డి మామకి యాజ్ అ పర్సన్ హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఆయన ఏమన్నా చిన్న పిల్లాడా చెప్పండి అన్న మీరు. నాయిరెడ్డి మామ ఆయన ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలీదా? లోపలికి రానిస్తారా చెప్పండి? నిజంగా అలాంటి వ్యక్తే మా నాన్న అలా అయ్యి ఉంటే why would he even travel 30 years with him? That is what I want to ask you. That is what ఇప్పుడు చాలా మంది నాకు అఖిల ప్రియ గారి ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. చాలా మంది మీ నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రతి వర్క్ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్నిహితులు, స్నేహితులు ప్లస్ చుట్టాలు వాళ్ళు కూడా ఇబ్బంది పడరంట. ఆయన దగ్గరికి అయితే వెళ్ళము, నువ్వు ఎందుకంత టాప్ ప్రియారిటీ ఇస్తారు అతను అది ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో నాగిరెడ్డి గారికి చెప్పారంట. ఇవన్నీ అఖిల ప్రియమ్మ చూసిందంట. ఎందుకు వైవారని నేను ఎప్పుడు అడుగుతున్నా, నాగిరెడ్డి గారు ఎందుకు ఇంత ట్రస్ట్ చేసినారు? ఇద్దరు ఒక్క దగ్గర ఉండడము అసలు ఏం ఆ మధ్య రిలేషన్ అక్క? ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండొచ్చు కదా, మీ నాన్నగారు షేర్ చేసుకుండొచ్చు కదా అన్న. వాళ్ళకి పొలిటికల్గా ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలన్నా మా నాన్న చేసేవాళ్ళన్న. వాళ్ళకి ఒక్క నిమిషం, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లోన్గా మా ప్రాపర్టీని కొలాటరల్ గా పెట్టారన్న. వాళ్ళ ప్రాపర్టీస్ డెవలప్, వాళ్ళ కోసం మీరు ఫైనాన్షియల్ ఇవన్నీ చేసాం మేము. వాళ్ళది ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆస్తులు మీరు సంపాదించుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు. మీరు కన్స్ట్రక్షన్స్ లో కానీ వాళ్ళకి ఏం తెలియకుండా మీరు లాక్కున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా అన్న. నాయిరెడ్డి మామ చనిపోయినప్పుడు వీళ్ళెవ్వరు ఏం చిన్నపిల్లలు కాదు, అందరూ మేజర్సే. అండ్ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అన్న. భూమా నాయిరెడ్డి గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఆస్తులు పెట్టకుండా ఏం పెట్టకుండా మేము తీసుకున్నామని ఏం చెప్తున్నారన్న? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీకు బాధ అనిపించి మీరు కౌంటర్ గా మాట్లాడారక్క? మీరు ఎవరితో ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అఖిల ప్రియమ్మ ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటే జనాలు నమ్ముతారు కదక్క. ఈవెన్ నేను కూడా నమ్మినా కదక్క అన్న. ఫాల్స్ అన్న. మా నాన్న ఏం చేశారు నాయిరెడ్డి మామకి ఆయనకు తెలుసు, మా నాన్నకు తెలుసు. ఇప్పుడు ఆమె వచ్చి ఇవి అవి అని చెప్తే మేము అవి చేయనప్పుడు మేము ఎందుకు? బిజినెస్ ఇద్దరు ఫ్యామిలీస్ బిజినెస్ చేశారక్క. నాగిరెడ్డి గారు, శోభన. అవును చేశారు. ఇప్పుడు ఆ బిజినెస్ అని ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అసలు లేవు, అవి చాలా లాసులు అయిపోయి పోయినాయి కూడా. సౌత్ ఆఫ్రికాలో కూడా ఏదో మొత్తం లాస్. అది లాస్. ఐటీ సాఫ్ట్వేర్ పెట్టాలన్నారు, అది లాస్. నాగిరెడ్డి గారితో మీకు లాభం పొందారా, నష్టపోయినారా? నాట్ బికాస్ ఆఫ్ ది స్నేహం అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఫైనాన్షియల్ గా మేము లాభపడ్డామా అంటారా? నేను అడుగుతున్నాను దిస్ క్వశ్చన్. మేము చాలా ఇంకా ప్రాపర్టీస్ అవన్నీ లూజ్ అయ్యాం కదన్న. మావి వాళ్ళ దాంట్లో ఇరికించుకున్నాం మేము. ఇప్పటికి మేము మా ఆప్షన్కి వస్తే మా ప్రాపర్టీస్ మేము కొనుక్కుంటున్నాం. జగత్ ట్రాన్స్పోర్ట్లో పెట్టాం మాది ప్రాపర్టీ కొలాటరల్గా. మొన్న ఏదైనా వస్తే మేమే డబ్బులు కట్టి మా ప్రాపర్టీలు మేము ఇడిపించుకుంటాం. ఫైనాన్షియల్గా మీరు ఆలగడ్డలు వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారన్న మా ప్రాపర్టీస్ పెట్టుకున్నాం. ఎవరు పెడతారన్న అలాగా? నిజంగా వాళ్ళ ఫైనాన్షియల్గా మేము వాళ్ళని వాళ్ళ ఆస్తులు అవన్నీ మేము తీసుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిన పని మాకేముంది? అండ్ ఆల్సో నేను మా సిస్టర్స్ చిన్నప్పటి నుంచి మా ఎడ్యుకేషన్ అవన్నీ చూస్తే మేము ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నామన్న. మాది సింగిల్ ఫ్యామిలీ. మా నాన్న సొంతంగా కష్టపడి పైకి వచ్చారు. ఆయనకు బెంగళూరులో బిజినెస్లు ఉన్నాయి, హైదరాబాద్లో చేశారు, నంద్యాలలో చేశారు, ఆలగడ్డలో చేశారు, ఇంకా అదర్ కంట్రీస్లో కొన్ని చేసి మేము నష్టపోయాం. కానీ వీ హ్యావ్ బిన్ లైక్ దిస్ సిన్స్ వీ వర్ కిడ్స్. ఇప్పుడు ఏమొచ్చి మేము తీసుకున్నాం అని ఏం మాట్లాడుతుంది అన్న? ఆలగడ్డలో ఏంటంటే మీరు మెయిన్ రోడ్కి చూస్తే మా ప్రాపర్టీస్ కళ్ళకు కనిపిస్తాయి.
ఇప్పుడు మాకు చాలా అంటే అక్క మీ తాతయ్య గారు నుంచి మీరు వెళ్ళిన అక్క మా తాతగారుకి ప్రాపర్టీస్ ల్యాండ్స్ ఉండేవన్నా మా ఆ తర్వాత నుంచి మా నాన్న డెవలప్ అవుతూ వచ్చారు. అక్క మీరు లైక్ జమీందార్స్ ఫ్యామిలీయా లేకపోతే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయా మీ ఫాదర్ మీ తాతయ్య వాళ్ళు? మా తాతయ్య నార్మల్ రైతు ఫ్యామిలీ అన్న. ఫ్యాక్షనిస్టులు అనే పేరు రాలేదా మీకు? మా నాన్న వాళ్ళు నాయిరెడ్డి మామ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చింది, కానీ మా తాతయ్య వాళ్ళు ఆయన రైతు ఫ్యామిలీ. ఓకే, అంటే తాతయ్య గారు రైతు ఫ్యామిలీ అంటే మీ నాన్నగారు కూడా అదే కోటలో? అవును, బట్ ఆయన పాలిటిక్స్ కి అలా వచ్చారు. మళ్ళీ నాగిరెడ్డి గారితో ట్రావెల్ అయ్యే కొద్దీ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా అయిపోయినాడు, అలా అయ్యారు. సో మీ మమ్మీ గానీ మీ మదర్ పేరు రుక్మిణి గారు, అవును, ఏం బాధపడ్డా కానీ? చాలా బాధపడ్డారన్న. చాలా అసలు మా నాన్న పొలిటికల్ గా సగం టైం మా ఫ్యామిలీని అంతా పక్కన పెట్టేసి ఆయనతోనే తిరిగేవాళ్ళు. మేమంతా చిన్న పిల్లలం, మా ఇంటి మీద బాంబులు అవన్నీ వేసేవాళ్ళు. పోలీసులు ఏ టైం కంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు. అవన్నీ ఆమె ఒక్కతే సింగిల్గా ఇంట్లో ఉండి మా 3 పిల్లల్ని పెట్టుకొని చూసుకుంది. అసలు అవన్నీ చెప్పండి అన్న, ఎవరు చేస్తారు? ఎవరు చేయరన్న. మా నాన్నకి నువ్వు ఆగిపో అంటే కూడా ఆయన నేను నాగిరెడ్డికి మాట ఇచ్చాను, నేను ఆయనతో ట్రావెల్ చేస్తానని. ఆ ఒక్క మాట మీద కన్నా ఎక్కువ వాళ్ళతోనే ఎక్కువ ఉండేవారంట కదా, సంసారం చేసే కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళతోనే ఉండేవాళ్ళు అన్న. అదైతే కరెక్ట్. అంటే వీళ్ళ బాండింగ్ మీరు చిన్నప్పుడు చూసారు కదా, ఏం బాండింగ్ అక్క వీళ్ళది? అది చెప్పలేమన్నా. అసలు అలాంటి బాండింగ్ నేను ఎప్పుడు మళ్ళీ విట్నెస్ చేస్తానో లేదో కూడా తెలియదు. లిటరల్ గా ఎట్లా అంటే జస్ట్ లైక్ కేవీపీ వైఎస్ఆర్ లాగా మాదిరిగా అలా అంటారన్న. బట్ మామూలుగా మేము ట్రావెల్ ఇంకా ఇన్సెపరబుల్ అనమాట. వాళ్ళు ఇద్దరు ఇంకా కలిసే ఉంటారు. బోన్ చేసేటప్పుడు కూడా నువ్వు అది వేసుకో, ఇది బాగుంది, అలా తిను, ఇలా తిను, అలా అసలు వాళ్ళ బాండింగ్ అసలు మర్చిపోలేము ఆ బాండింగ్. మాకు కూడా మమ్మల్ని కూడా వాళ్ళు అలాగే చూసుకున్నారు. నాగిరెడ్డి గారు చనిపోవడానికి కారణం ఏదైనా ఉండొచ్చు? హెల్త్ ఇష్యూ అన్న. ఆ శోభత్ చనిపోయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయారు ఆయన. డిప్రెస్ అయిపోయి ఇంకా మళ్ళీ ఆయన స్మోక్ చేస్తారు. సో అవన్నీ చేయరన్న. ఆయన ఫస్ట్ నుంచి చెప్పారన్న, మధ్యలో మానేశారు. అత్త శోభత్త అందరం చెప్తే మానేశారు. మళ్ళీ ఆయనకు ఉంటాయి కదన్న, ఆయన అత్త చనిపోయింది, మరి ఫ్యామిలీ ఏంటో చూడాలి కదా. మరి చివరి రోజుల్లో నాగిరెడ్డి గారు పిలిచి మీ నాన్నగారు పిలిచి వీళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళకి సెటిల్ చేయమని అన్నారా లేదక్క? అసలు అట్లా ఏమన్నా ఉంటే కదన్నా చెప్పడానికి. ఏమి లేవు, మాకు వాళ్ళకి కలిపి ఏం లేవన్నా. అన్ని పెట్టినవన్నీ లాస్లు అయిపోయినాయి. అసలు ఏం లేవు మాకు. వాళ్ళిద్దరితో మా నాన్న నాయిరెడ్డి మామ కలిసి చేసినవి ఉన్నవి లాస్లోకి వెళ్ళాయి. దాని తర్వాత మాకేం లీగల్ డాక్యుమెంట్స్ కానీ అఫీషియల్గా ఉన్నవి కానీ మాకైతే తెలీదు. నాయిరెడ్డి మామ నాన్నకు కూడా ఎప్పుడు అలా చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మాకు చెప్తారు కదా, వాళ్ళు సెటిల్ చేయండి అని. అక్క ఇప్పుడు మీ మీద 3 attacks అంటున్నారు. 3 attacks ఏంటన్నా, చాలానే జరిగినాయి మా మీద. లాస్ట్ యువగలం అప్పుడు నాన్నగారు అసభ్యంగా టచ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు చాలా ఓపెన్ గా చాలా రూడ్ గా కూడా మాట్లాడినారు. మీ స్టేట్మెంట్ ఫేస్బుక్ లో చూసినాను. పాదయాత్ర సమయంలో మీ నాన్నగారు అఖిలప్రియ అమ్మని కూతురు వయసు ఆమెను టచ్ చేయడము అనేది అసభ్యంగా ప్రవర్తించింది కాబట్టి మేము రియాక్ట్ అయినాము అన్నారు. అసలు నాకైతే ఆ మాట అంటుందంటే ఆమె క్యారెక్టర్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెంచడానికి 3 కూతుర్లు. అలాంటి వ్యక్తి అలా చేసుంటారని అంటే అసలు ఎవ్వరూ నమ్మరన్న. కోపంలో ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అన్న. ఆమె పేరు అఖిల ప్రియ కాదు, అబద్ధాల ప్రియ అని పెడితే కరెక్ట్ సెట్ ఆమెకి. ఆయన అలా చేసుండరు. ఈమె గెలుక్కొని ముందే ప్లాన్డ్గా మనుషుల్ని దింపుకొని అన్ని ప్లాన్డ్గా వచ్చి చేసింది. మళ్ళీ అక్కడ పోర్ట్రేయల్ ఎలా చేస్తుంది, మా నాన్న వచ్చి చేసినట్టు అనిపిస్తుంది. ఇన్ని అటాక్లు జరిగాయన్న, తిరిగి మేము ఒక్కటన్నా అటాక్ చేసామా చెప్పండి? కూతురులాగా ఆయన చూసుకున్నారు కాబట్టి. మేము చేయట్లా, ఆడపిల్ల కాబట్టి. భూమా నాగిరెడ్డి కూతురు, ఫస్ట్ థింగ్ భూమా నాగిరెడ్డి కూతురు కాబట్టి. ఇప్పటికి ఇంకా మీరు కాంప్రమైజ్ అవుతున్నారక్క? చాలా కాంప్రమైజ్ అవుతున్నాం. మేము ఏదున్నా లీగల్గా వెళ్తున్నాం అన్న. మేమేమి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేయట్లేదు వాళ్ళ మీద. వాళ్ళది అసలు మేము ఓకే అన్న. పార్టీ వచ్చి టీడీపీ పార్టీ పవర్లోకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుందన్న. మేము ఎంత కామ్గా ఉన్నాము. మా నాన్న అసలు ఎందుకులే అని చెప్పి వచ్చి మాతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. మొన్న మీరు 2024 టికెట్ ఆశించారా? మేమేం ఆశించలేదు. ఆలగడ్డ నుంచి మాకు కంటెస్ట్ చేయాలని అయితే ఉన్నిందన్న. 2019లో ఎక్స్పెక్ట్ చేశారా?
అప్పుడు అంత అనుకోలేదు కానీ 2024లో అయితే వీ వాంటెడ్ అన్న ఆలగడ్డ నుంచి చేయాలని అయితే ఉన్నింది. వై ఆలగడ్డ అక్క? ఎందుకంటే అఖిలప్రియ ఉంది కాబట్టి మీరు. అండ్ అక్కడ ఏంటంటే ఎప్పుడు 2 కుటుంబాల మధ్యనే అన్న లీడర్. ఇప్పుడు గంగుల వర్సెస్ భూమా. థర్డ్ లీడర్షిప్, ఒక సెకండ్ న్యూ లీడర్షిప్ వస్తే, ఒక థర్డ్ పర్సన్ వస్తే అసలు ఎలా ఉంటది? ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వర్సెస్ నడుస్తుంది? అమ్మో, ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి నన్ను 1980s నుంచి జనాలు అయితే వీళ్ళకే, లేకపోతే అంతే, ఈ రెండే, అసలు వేరే ఆప్షనే లేదు. ఆ ఆప్షన్ కొత్త లీడర్షిప్ రావాలని నా కోరిక. జనాలు అనుకుంటున్నారక్క, జనాలు కోరుకుంటున్నారన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మాత్రం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఆలగడ్డను డెవలప్ చేస్తే చూడాలని ఆశతో ఉన్నారు. మీ సర్వీసెస్ అంతా, మీ హెల్ప్ లైన్స్, ఏవి హెల్ప్ లైన్స్ అంతా నంద్యాల? నో, ఆలగడ్డలో చేసాం, నంద్యాలలో చేసాం. 2009 ఆపర్చునిటీ ఫ్రమ్ నంద్యాల వచ్చినా కూడా మీరు వదిలేసుకొని ఆలగడ్డ మీరు ఎందుకు అన్న? ఆలగడ్డలో జరిగినన్ని అక్రమాలు, అన్యాయాలు ఎక్కడా జరగట్లేదన్న. నంద్యాలలో ప్రశాంతంగా ఉంది. ఎందుకు ప్రజలు ప్రశ్నించలేరంటే భయం అన్న. కంప్లీట్ మీడియా కూడా కవర్ చేయదు ఆమె చేసింది. మా ఆపరేటర్స్ ని కిడ్నాప్ చేసి కొట్టాడు భార్గవ్. ఆడొచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు మా ఆపరేటర్. ఎక్కడ ఏం తీసుకెళ్లారు ఆయనని? లేదే. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇలా కొట్టారు, కిడ్నాప్ చేశారు అని. ఏంటి, మాకున్న కనెక్షన్స్ వాళ్ళెవరో వచ్చి ఇల్లీగల్గా లాగుతుంటే ఆపాడు వెళ్ళి. అప్పటికప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది అప్పుడే జస్ట్ ఆమె గెలిచిన తర్వాతనే జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పుడు యుఎస్లో ఉన్నాను నేను. మీరు యుఎస్ నుంచి రావడం కారణం ఏంటక్క? ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని అన్న. ప్రజలకు కూడా అనుకుంటా అలా కూడా, ఫ్యామిలీ అండ్ ప్రజలు. సో నాన్న ప్రజాక్షేత్రంలోకి నాన్న యాక్టివ్ ఉన్నాడు. సో నాన్న ప్రేమతో లాగా మీరు పొలిటికల్గా, అంటే ఎవరికి తెలుసో తెలీదు అక్క, నేను కొంతమంది అడిగితే యు ఆర్ బీన్ అసోసియేటెడ్ విత్ లోకేష్ ఫ్రమ్ 2019 ఇట్సెల్ఫ్. మీరు లోకేష్ గారి టీంలో, అప్పుడు లోకేష్ గారి టీం ఫామ్ కాకముందు, పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు సేవాదల్ దానికి మీరు 7-8 months మీరు వర్క్ చేసినారు. సేవా మిత్రలో చేశానన్నా నేను. ఆంటర్ప్రెనర్షిప్, ఉమెన్ ఆంటర్ప్రెనర్షిప్ అని బూత్ కన్వీనర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం ఇంట్లోనే ఉంటూ. లోకేష్ గారి టీం, మీరు లోకేష్ గారి టీంలో మీరు ఎందుకు యాక్టివ్ కాలేకపోయారు? ఇంకా అప్పటికి సేవా మిత్ర క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను కూడా స్టాప్. యు డిడ్ంట్ ఆస్క్ లొకేషన్ ఫర్ వన్ మోర్ టాస్క్ ఆర్ ఇట్సెల్ఫ్? నో, ఐ డిడ్ంట్ అన్న. నేను అడగలేదు. అగైన్ యు మెట్ ఆఫ్టర్ లొకేషన్ గెలిచిన తర్వాత కలిసానన్న. చాలా బాగా మాట్లాడారు అన్న. మళ్ళీ ఒకసారి కూర్చొని మళ్ళీ కలుద్దామని అనుకున్నా. ఇప్పుడు లోకేష్ గారి యువగలం పాదయాత్ర తర్వాత లోకేష్ గారి యువ టీం క్రియేట్ అయిందంట. సో యంగ్స్టర్స్ ఇప్పుడు నాకు తెలిసి పేరుకి చంద్రబాబు నాయుడు సీఎం కానీ యాక్టివ్ రోల్స్ మాత్రం, యాక్టివ్ లీడ్స్, థింగ్స్ క్రియేట్ చేసేది, ఫాలోఅప్ చేసేది మొత్తం నారా లోకేష్ గారి. యాక్టివ్ సీఎం మాత్రం నారా లోకేష్ గారు. సో మీరు లోకేష్ గారి సారథ్యంలో పనిచేయాలని ఆలోచన ఎక్కువ ఉందన్న. లోకేష్ అన్న టీంలో వర్క్ చేయాలని ఉంది నాకు. ఎందుకంటే అన్న అసలు ఫస్ట్ అన్న పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలా నెగిటివ్గా క్రిటిసిజం చాలా తీసుకున్నారు. ఆ క్రిటిసిజంని ఆయన ఎట్లా పాజిటివ్గా మలుచుకున్నాడు అనేది అసలు ఇట్స్ అ గ్రేట్ థింగ్. అలాంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అండ్ యువగలం నుంచి ఇంకా ప్రజలకి దగ్గర అయ్యారు. అండ్ హీ మోల్డెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ అ సచ్ అ వే, చూసి మాకే ఇలాంటి వ్యక్తితో పనిచేస్తే ఇంకా ప్రజలకి ఎంత బెటర్ చేయొచ్చు అనేది అనిపించింది నాకైతే. వచ్చారన్న. నేను మొన్న కూడా కలిసాను అన్న లోకేష్ అన్నని. ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు మీ జరిగే ఈ అట్మాస్ఫియర్ మీరు పార్టీ అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లారన్న? ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగింది అయితే నాన్నగారు మామూలుగా అఫీషియల్స్తో మాట్లాడారు కానీ ఆ లోకేష్ అన్న గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మేమేం తీసుకెళ్ళలేదు. బట్ వాళ్ళకి తెలుసు అన్న అన్ని. మేము తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీలో పార్టీ ఏం చెప్తున్నాక ఈ విషయంలో జరుగుతున్నా వార్ నడుస్తున్న సంగతి పార్టీకి తెలుసు. పార్టీ ఏమంటున్నారు? మేము పార్టీకి చెడ్డ పేరు రాకూడదని అన్న మేము చాలా వరకు కామ్గా ఉంటున్నాం. పార్టీకి చెడు పేరు రాకూడదు అని చెప్పేసి మీరు కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. ఏదో ఒక మూమెంట్ లో మీకు ఏం ఇబ్బంది అయిన పరిస్థితి వస్తే అప్పుడు మీ ఆలోచన విధానం, ఆల్రెడీ గాట్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, మీకు వచ్చినప్పుడు మేము అసలు ఆ థాట్ అయితే లేదులేండి అన్న. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు భూమా అఖిలప్రియ గారిని అపోనెంట్ గా వైసీపీ మీకు టికెట్ ఇస్తే వై డోంట్ యు గో అక్కడ? మీ తన ప్రత్యర్థిగా మీరు పోవాలనుకుంటున్నారు.
ఆమె ప్రత్యర్థిగా అని కాదన్నా ఆలగడ్డలో నించోవాలనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. నేను కల్లారా మా నాన్నతో నేను వెళ్ళినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది చూసాను. నేను అది చెప్పలేను అన్న, నేను చెప్పలేను కానీ అది నేనేం చెప్పను అన్న. బట్ ఆయన హెల్ప్ లైఫ్ లో మేము మర్చిపోలేమన్న, అంతే. ఆయనకి మేము ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. చంద్రబాబు నాయుడు గారు అవి ఏం చెప్పను అన్న, నేను అవి చెప్పను అన్న, నేను ఆన్ ది రికార్డ్ నేను చెప్పను. బట్ మా ఫ్యామిలీకి ఎందుకు అవుతుంది అన్న? అసలు సహాయం చేస్తే చెప్పొద్దు అంటారన్న, మూడో కంటికి తెలియద్దు అంటారన్న. నేను ఇంకా చెప్తున్నాను, ఆయన మాకు చేశారు, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అని. ఎందుకంటే మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని నా అల్టిమేట్ లీడర్గా చూస్తున్నాను, రేపు నేను ఉన్నా లేకపోయినా మీరు ఆయననే ఫాలో అవ్వాలని చెప్పారు. సో మా ఫ్యామిలీ అంతా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు. ఇప్పుడు అయితే ఏం లేదన్న, మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఫాలో అవుతాం. హీజ్ ఆర్ అల్టిమేట్ లీడర్ అన్న, నేను లోకేష్ అన్న గారితో ఫాలో అవుతాను, అంతే. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ మాట. ఎప్పుడు మీరు నాకు నెక్స్ట్ టైం ఏ జరిగినా నేను నెక్స్ట్ టైం ఇదే పార్టీ, ఇదే టీడీపీ పార్టీ భూమా అఖిలప్రియకి టికెట్ ఇచ్చి నంద్యాలలో ఇంకో టికెట్ ఇస్తే మీ భవిష్యత్తు ఏంటి, మీ మనుగడ ఏంటిది, మీ ఫాలోవర్స్ పరిస్థితి ఏంటి, మీకు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి, ముఖ్యంగా మీ ఏవి సుబ్బారెడ్డి గారి కూతురి పరిస్థితి ఏంటి? ఎందుకన్నా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారన్న, మాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళు మమ్మల్ని, ఇప్పుడు మా నాన్నకి ఏ పొజిషన్ లేదన్న, పదవి లేదు, నామినేటెడ్ పోస్ట్ లేదు, అయినా కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇస్తారు ఆయనకి. ఎందుకంటే ఇమీడియట్గా ఇస్తారన్న. ఎందుకంటే ఆయన పార్టీకి అంత నీతి నిజాయితీగా ఉంటున్నారు, ఆయన క్యారెక్టర్ కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి వ్యక్తులను మేము ఎందుకు మోసం చేసి వేరే పార్టీకి వెళ్ళాలి? మాకు అవసరం కూడా లేదన్న. ఆప్షన్ లేకపోతే ఆలగడ్డ ఫుల్, నేను ఇంకేంటి మీ స్పేస్ ఏంటి మీకు ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడానికో లేకపోతే మీరు సస్టైన్ చేయడానికి ఒకటి ఉండాలి కదా. అఖిల ప్రియని ఇవ్వరేమో అన్న, ఆమెకి ఇవ్వరేమో టికెట్, మీకు తెలుసా? తెలీదు కదా, మీరే అనుకుంటున్నారా? ఇవ్వరేమో, వి డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ అంటున్నారు. ఇయర్ ఏమో అంటున్నారు, ఇయర్ అని గట్టి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? నేను ఎట్లా చెప్తాను? నేనేమన్నా పార్టీ ప్రెసిడెంట్? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆలోచిస్తారు, హీజ్ అ విజనరీ లీడర్ అన్న. ఆయన అన్నీ ఆలోచించి ఏది కరెక్టో ఏది రాంగో అన్ని డెసిషన్స్ ఆయన తీసుకుంటారు. ఆ డెసిషన్స్ తీసుకున్నా కూడా దాంట్లో మాకు న్యాయం ఉంది, జరుగుతుంది అనే నమ్మకం మాకుంది. ఫైనల్ గా మీ నాన్నగారిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా, మీరు పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా? నేను పాలిటిక్స్ లో యాక్టివ్ గా అవ్వాలనుకుంటున్నాను. పాలిటిక్స్ టు యు అక్క, మీరు ఒక ఆడపిల్ల, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయివి, ఆంధ్ర ప్రాంతానికి కోడలివి మీరు, మీకెందుకు? యు హ్యావ్ ఎ లావిష్ లైఫ్. మీకు మీ నాన్నగారు ఆల్రెడీ ప్రూవ్డ్, మీ మామగారు ఈజ్ అ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈజ్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఇంత మంచి ఉన్నాక మీకు పాలిటిక్స్ ఎందుకు అక్క? ఉమెన్ ఇంటూ పాలిటిక్స్ చాలా కష్టం కదా. ఆడపిల్లలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి వాళ్ళు బయటకు వస్తే అవమానాలు, ఇబ్బందులు, మాటలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ తట్టుకొని మీరు ఎందుకు పాలిటిక్స్లో యాక్టివ్ కావాలనుకుంటున్నారు? దట్స్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అక్క. దర్ ఆర్ ఫ్యూ పీపుల్. రాయలసీమ అన్న సరికి బుట్ట రేణుకమ్మ, మీ ఏజ్ వాళ్ళైతే ఎవరు లేరక్క. ఇట్స్ వెరీ క్లియర్. నాకు తెలిసి యువత యంగ్స్టర్ అనుకుంటా, మైట్ బి బండారు శ్రావణి గారు, షీజ్ అన్ ఎమ్మెల్యే. ఐ థింక్ యువర్ ద యంగెస్ట్ ఉమెన్. ఐ మీన్ ఫైటింగ్ చేయడంలో మీరు ఇద్దరు ముగ్గురు తప్ప మీరే అనుకుంటా. ఎందుకు అక్క ఈ చూస్ చేసుకోవడం? అంటే అన్న, ఇప్పుడు మెన్ ఎంత పాపులేషన్ ఉందో ఉమెన్ పాపులేషన్ కూడా అంతే ఉంది. జెండర్ ఈక్వాలిటీ చూపించకండి. నేను ఒక్కసారి ఫినిష్ చేయనియండి అన్న. అలాంటి ఉమెన్ ని పాలిటిక్స్ లోకి తీసుకొస్తే వాళ్ళ పర్స్పెక్టివ్, ఉమెన్ పర్స్పెక్టివ్ అనేది డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవుతే దే కెన్ డూ బెటర్ ఫర్ ద ఉమెన్ ఆల్సో, రైట్? ఇన్ జనరల్ ఒక ఫ్యామిలీ ఉమెన్ ఒక ఫ్యామిలీని ఎంత చూసుకుంటది అన్న, ఒక మదర్ గా. ఆల్రెడీ మీ వాళ్ళు ఉన్నాక మీ మళ్ళీ మీరు అదే ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఎందుకు అక్క? ఎవరున్నారు మా వాళ్ళు? ఇప్పుడు మీ మామగారు ఎమ్మెల్యే, వాళ్ళ ఇద్దరు తనియులు వెరీ యాక్టివ్. మీ ఆయన సిద్ధార్థ్ గారు, రవితేజ ఇద్దరు యాక్టివ్. వాళ్ళ నాన్నగారి గెలుపు కోసం వాళ్ళు ప్రతి ఎలక్షన్స్ లో సిన్స్ ఫ్రమ్ 14-19 మొన్న ఎలక్షన్స్ లో వర్క్ చేసినారు. మీ నాన్నగారు స్టిల్ ఈజ్ అన్ యంగ్ పర్సన్, ఈజ్ స్టిల్ ఫైటింగ్, యంగ్ ఇన్ ఎనర్జీ. ఇంకెందుకు అక్క? ఎంతమంది వారసత్వం అక్క. మీ రాజకీయం అంటే మీ నాన్న తర్వాత నేను, మా మామ తర్వాత నేను అనే ఫీల్ తోటి మీరు వెళ్తున్నారా? ఆపర్చునిటీ ఉంది కాబట్టి వెళ్తున్నారా? లేకపోతే రివెంజ్ డ్రామా, రివెంజ్ పాలిటిక్స్ కోసం మీరు యాక్టివ్ అవుతున్నారా? లేదు, నాకు ఈ ఆలోచన వచ్చింది, తను ఎమ్మెల్యే అయింది, అఖిలప్రియ ఎమ్మెల్యే అయింది, మా నాన్న సతాయిస్తుంది కాబట్టి
నేను ఎమ్మెల్యే చూపించిన వాళ్ళకి ఇరికించాలని ఇరకడంలో పెట్టాలని ఆలోచన మీకు నేను ఉందా? ఇందాక కూడా చెప్పా కదన్నా, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మేము ఒక భరోసా ఇవ్వాలి కదన్నా. ఎంతమంది నమ్ముకున్నారక్క? చాలా మంది ఉన్నారన్నా, నేను కౌంట్ చేసి చెప్పాలే ఏంటి, కౌంట్లెస్ పీపుల్ ఉన్నారు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళకి మేము ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి కదన్నా. ఆమె ఎంత ఒక పవర్ ఉన్నప్పుడు పని చేయడం వేరు, ఎమ్మెల్యే ఈజ్ ఆల్వేస్ ఎమ్మెల్యే. మీ వర్గం మా వర్గం ఉండదు. ఆలగడ్డకి ఎమ్మెల్యే అఖిల ప్రియ గారు, మీ వర్గాన్ని వాళ్ళ వర్గాన్ని అందరూ చూసుకునే తనే. ఇంకేది మీకేందుకు? మీ వర్గం వేరియేషన్స్ ఉంటాయన్నా. ఎమ్మెల్యే అయినా కూడా మా వర్గం వేరు, ఆమె వర్గం వేరన్నా. కానీ మా నాన్న ఏ పార్టీకి టీడీపీగా పార్టీకి చేస్తే ఆ పార్టీకే ఓటేస్తారు. కానీ ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత చూపించే వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. మా మనుషులకి పలకదు, మా వాళ్ళని అసలు రానివ్వరు. అసలు ఆమెను అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే అవన్నీ మా నాన్నగారే చూసుకుంటారు కాబట్టి. ఆలగడ్డకి మీ వర్గానికి ఎమ్మెల్యే మీ నాన్నగారే అనుకుంటా. అంటే మంచో చెడో, మంచో చెడో, హీఈస్ దేర్ ఫర్ హిమ్. ఐ విల్ సే హీఈస్ నాట్ అన్ ఎమ్మెల్యే, హీఈస్ అ లీడర్. హీఈస్ దేర్ టు సపోర్ట్ హిస్ ఫాలోవర్స్ అండ్ హీ విల్ లీడ్ హిస్ ఫాలోవర్స్. సో ఆలగడ్డలు ఇబ్బందులు పడే ప్రతి ఒక్క కార్యకర్తకి టీడీపీకి ఆల్టర్నేటివ్ గా మీ ఫాదర్. వెరీ క్లియర్. ఓకే, రైట్. ఇక్కడ మీ స్పేస్ ఎక్కడ ఉంటుంది అక్క? మీ వర్కింగ్ ఎక్కడ ఉంటుంది అక్క? నేను నాతో పాటు లెర్న్ చేస్తాను. ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు తెలుస్తుంది కదన్నా, ఎవరికి ఏం సమస్యలు జరుగుతున్నాయి ఆలగడ్డలో, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, నేను ఏ విధంగా హెల్ప్ అవ్వచ్చు వాళ్ళకి అనేది నేను నేర్చుకుంటా కదన్నా. పరిస్థితులని ఈ విధంగా వచ్చేలాగా చేసిందా, లేకపోతే ఇప్పుడున్న పాలిటిక్స్ లో లోకేష్ గారిని చూసో లేకపోతే మిగతా లీడర్స్ చూసో ఇన్స్పైర్ అయ్యి మీరు రావాల్సి వచ్చిందా? 2 things. పరిస్థితుల ప్రభావం వల్ల నాన్నకు తోడుగా, నాన్నకు అండగా నిలబడడానికి వచ్చిందా, లేకపోతే లోకేష్ గారి యువకులకి ఇచ్చే అవకాశాలు కానీ లోకేష్ గారిని చూసి స్ఫూర్తి పొంది మీరు వచ్చినారా? వెరీ క్లియర్. అంటే నేను ఫస్ట్ నాన్న కోసమనే వచ్చానన్న, తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్. లోకేష్ అన్న గారిని కానీ ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, నెగటివ్స్ ని పాజిటివ్ గా ఎలా చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు, యువతని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, అవన్నీ నేను చూశాను. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు లీడ్ ఇన్ హిస్ లీడర్షిప్. ఐ వాంట్ టు గో ఇన్ హిస్ లీడర్షిప్, అంతే. రాను రోజుల్లో మీ మీద దాడులు ఉంటే జరగనివ్వండి అన్న అంటున్నా. ఫేస్ చేస్తాం, ఫేస్ చేస్తానన్నా. ఏం ఫేస్ చేయలేనా ఏంటి? కోర్టు ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మర్డర్లకు చేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ మాటని అనొద్దు. మీకు మీ ప్రాణానికి అపాయం ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టులో ఎందుకు? అన్న వాళ్ళు నా మీదకి రానివ్వండి అన్న, అప్పుడు చూసుకుందాం. రానివ్వండి ఫస్ట్. రారనుకుంటున్నారా? ఇప్పటికే నా మీద 2 కేసులు పెట్టారు. నేను మీ మీద కేసులు పెట్టారు. ఎవరో అన్నదమ్ముల పంచాయతీలో వాళ్ళు ఎవరో ఒకరిని చంపేస్తే వాళ్ళు దాంట్లో దే ఆర్ సమ్హౌ రిలేటెడ్ టు అస్. దాంట్లో మమ్మల్ని మా నాన్నకు తెలుసు, మాకు తెలుసు అని చెప్పి ఐ వాజ్ 9 months ప్రెగ్నెంట్. అప్పుడు యుఎస్లో ఉన్నా నేను. మా అక్క 7 months ప్రెగ్నెంట్. అసలు ఆమె ఊరికి ఆమె వెళ్ళదు, హైదరాబాద్లో ఉంది. అసలు మై సిస్టర్ ఇస్ హైకోర్ట్ అడ్వకేట్ ఇన్ తెలంగాణ. సో వీ డోంట్ నో అసలు అక్కడ ఊర్లో ఏం జరుగుతుందో తెలీదు, ఏమీ మాకు తెలీదు. మా మీద కేసులు పడ్డాయని మేము తెలుసుకున్నాం తర్వాత టీవీలలో వస్తే. ఎవరో చనిపోయి పొడుచుకున్న దాంట్లో మాకేమన్నా సంబంధం ఉందా? మీరు పంచాయతీ తెంపలేదు దాన్ని? మాకు అసలు తెలియదు కదన్నా, అసలు ఏం జరిగిందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, మాకేం తెలుస్తుంది అసలు? మా మదర్ని కూడా పెట్టారు. అయ్యో, అసలు ఏం సంబంధం ఉంటదన్నా? దే నో కదన్నా వాట్ ద ఫ్యాక్ట్స్ ఆర్. దే నో ఎవ్రీథింగ్. అండ్ మొన్న రీసెంట్ గా కూడా మా గారి కోడలి మీద కేసులు, మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి కోడలి మీద కేసు. అప్పుడు లేదన్నా, అప్పుడు ఇట్ వాజ్ డ్యూరింగ్ ఎలక్షన్ అయిపోయింది అప్పుడే. ఇంకా అప్పటికి ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, అనౌన్స్ అవ్వాల పార్టీ పవర్ లోకి. ఇంకా అప్పుడు అలా ఆ గ్యాప్ లో జరిగింది. ఇప్పుడు తీసేసుకున్నారా కేసెస్? ఏమో అన్నా, ఇదంతా డిఫరెంట్ ఉంది. భూమా నాగిరెడ్డి గారి కూతురు ఎమ్మెల్యే అయింది కాబట్టి ఏవి సుబ్బారెడ్డి కూతురు అవ్వాలని ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తే? అలా ఏం లేదు. ఆమె అయిందని నేను ఎందుకు అవ్వాలి? అసలు ఆమె చేసే అన్యాయాలు అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆమె లాగా ఎవరు చేయరన్నా. ఆమెను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని కూడా ఎవరికి ఉండదు. ఫస్ట్ థింగ్, మీరు అఖిల ప్రియ గారి తల్లి తండ్రి చనిపోయిన ఆవిడ మీద ఎన్నో అలిగేషన్స్ వేస్తున్నారు. ఇట్లా చికెన్ వ్యాపారం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఒక ఆడబిడ్డ మీద ఇన్ని అలిగేషన్స్ మీరే పుట్టిస్తున్నారని చెప్పేసి జరుగుతున్న వార్త, జరుగుతున్న వాస్తవం అక్క. ఎంత అన్యాయం అక్క. ఆవిడ ఒక నాగిరెడ్డి గారి కూతురు, మరి ఇంత ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎంతవరకు న్యాయం అక్క? ఎంతవరకు కరెక్ట్ అక్క?
అన్న ఇది నేను సృష్టించింది కాదు, వాళ్ళు చేసిన వాటికి వస్తున్నాయి బయటికి. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న ఒక కంపెనీ, సోలార్ కంపెనీ తీసుకొచ్చారు లోకేష్ గారు ఆలగడ్డకు, ఉయ్యలవాడకి. ఆ సోలార్ కంపెనీ వాళ్ళ దాంట్లో కూడా ఆమె కిడ్నాప్ చేసి ఏదో డబ్బులు డిమాండ్ చేసింది. ఆడపిల్ల కిడ్నాప్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? బెదిరించడము ఇవన్నీ ఆమెకి అలవాటే లేండి అన్న. ఆమెకి వాళ్ళ హస్బెండ్కి దే ఆర్ యూస్ టు ఆల్ ద ఫాల్స్ ప్రాపగండా చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఏముంది చేశారు. సోలార్ వాళ్ళని తెలిసింది అధిష్టానానికి, పిలిచి బాగా మొట్టికాయలు వేశారు ఆమెకి. వేశారు. వాళ్ళు ఎవరైతే వెళ్ళి బెదిరించారు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు అన్న, పేపర్లో అంతా కూడా వచ్చాయి కదా, వేశారు. లోకేష్ అన్న కష్టపడి పెద్ద పెద్ద కంపెనీస్కి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంటే ఈమె చేసేది ఇది. అలాంటి ఆయనకి ఎంత సపోర్ట్గా ఉండి ఇంకా హెల్ప్గా ఉండి మనం డెవలప్మెంట్ చేయాలని ఆలోచించాలి కదన్నా. సో ఆలగడ్డలో ఆప్షన్ ఉంది, స్పేస్ ఉంది, వాల్యూమ్ ఉంది. అట్ ద సేమ్ టైం గత 30-40 సంవత్సరాల నుంచి భూమా వర్సెస్ గమ్మున నడుస్తుంది కాబట్టి కొత్త తరాన్ని రావాలి, కొత్త ఆప్షన్ ప్రజలు కొత్తగా కోరుకుంటున్నారు కాబట్టి మీ అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి గారు అవసరం అనుకుంటున్నారు, అంతేనా? అంతే. వెరీ క్లియర్. వై పాలిటిక్స్ టు యూ అంటే సింపుల్ ఇన్ సింగిల్ వర్డ్. I want to be there, Anna, for our people and to the public. I want to do something. Because there is so much happening. నేను చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఏవి సుబ్బారెడ్డి గారు కూతుర్లు ముగ్గురు బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నారు. US లో MBA చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్, మీకు స్కాలర్షిప్స్ కూడా ఇచ్చిందంట ప్రభుత్వాలు. అంతా ఉండి ఇబ్బందికరమైన ఈ హత్య రాజకీయాలు, ఈ కిడ్నాప్ రాజకీయాలు, ఈ మాటల రాజకీయాలు, ఇవన్నీ ఇట్లో చూస్తుంటే, ఎందుకంటే ఇన్ఫాక్ట్ మీ మా అమ్మగారు కూడా ఐ సీన్ సమ్ ఇంటర్వ్యూ, పౌర్ణమ్మ గారు కూడా మా కోడలు పాలిటిక్స్కి వస్తే నేను ఆహ్వానించాను, నాకు ఇష్టం లేదు అన్నారు. ఆయన అలా ఏం చెప్పలేదన్న. హి సెడ్ ఇట్ వాస్ టూ ఎర్లీ. ఆయన ఎప్పుడు అడిగారు అంటే, నేను చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఒకవేళ అతను అవకాశం ఉంటే మేము సైలెంట్ ఉండకని అని చెప్పినారు. చెప్పారు. ఆయన అప్పుడే వి జస్ట్ గాట్ మ్యారీడ్, అప్పుడు అడిగారు ఆయన నా క్వశ్చన్. ఇప్పుడే కదా పెళ్ళయింది, లెట్ దెమ్ లైక్ ఎంజాయ్ లిటిల్ బిట్, ఎందుకు మళ్ళీ ఇప్పుడే రావడం, తర్వాత వాళ్ళంతా సెట్ అయ్యాక వస్తే బానే ఉంటది అని అన్నారు. ఆయన ఏం డినై చేయలేదన్న. నాకేమనిపిస్తుంటే యంగ్స్టర్స్, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ టీడీపీ వేవ్ లో ఎమ్మెల్యేలు అయినారు, జనసేన వేవ్ లో ఎమ్మెల్యేలు అయినారు. సో మీకు మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫైనాన్షియల్ మీరు స్ట్రాంగ్, ఇట్లాంటి అని చెప్పేసి ఇటు మా మామ ఉన్నారు, ఇటు మా నాన్న ఉన్నాక నేనెందుకు కాకూడదు అనే ఆలోచన వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. లేదన్న, అసలు ఆ థాట్తో అయితే ఏం లేదు. స్టార్టింగ్ నేను చెప్పాను కదా నాన్న, ఫస్ట్ మా నాన్న కోసమని వచ్చాను. దాని తర్వాత కొంతమందిని చూశాక నేను కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఆలగడ్డలో చాలా అసలు ఏం లేవన్న, ఆలగడ్డలో అసలు రోడ్స్ వేసానంటది, రోడ్స్ లేవు. టిట్కో ఇళ్ళ దగ్గర పార్క్ పెడతాను, వాటర్ సప్లై చేస్తానని చెప్పారు, అవి ఏం లేవు. అలాంటివన్నీ నేను వస్తే బెటర్గా చేయగలనేమో అని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ నో ఐ ఆమ్ నాట్ ఇన్ టు దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఫస్ట్ థింగ్, నేను ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవి ఏం చేయకుండా, ఏదన్నా ఉన్నా కూడా మనం లీగల్గా వెళ్ళాలి కానీ ఈ అక్రమాలు, అన్యాయాలు. అండ్ ఫస్ట్ థింగ్, నీ కాన్స్టిట్యున్సీ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు డెవలప్ దట్ కాన్స్టిట్యున్సీ. అసలు మన ప్రజలకు ఏం చేయాలి? ఇప్పుడు వేసవి కాలం వస్తుందన్న, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి వాటర్ ప్లాంట్స్ ప్రైవేట్వి చాలా ఉన్నాయి ఆలగడ్డలో. అసలు దాంట్లో ప్యూరిఫైడ్ వాటరా, ఏం వాటర్ ఇస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఏవి హెల్ప్ లైన్ నుంచి అయితే మేమేం చేయలేదన్న. అసలు మేము ఆలగడ్డకి ఈ మధ్య అసలు వెళ్ళట్లేదు కదన్న. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ రాణిస్తలేరు అని ఏం లేదన్న. మేమే దూరంగా ఉంటున్నామన్న. చెప్పే కదా, మాకు పిల్లలు, ఐ మీన్ నాకు మా అక్కకి ఇద్దరికి పిల్లలు పుట్టారు. అండ్ నాన్న వాళ్ళు హీ వాంట్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గ్రాండ్ డాటర్స్. సో ఆయన ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఎలక్షన్స్ కి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, అప్పుడు యాక్టివ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అన్న ఆలోచన అట్లేం లేదన్న. అట్లా అనుకుంటే మాకు అసలు ఏమి పదవులు లేకుండానే ఏవి హెల్ప్ లైన్ నుంచి ఎన్ని చేసామన్నా మేము. కొత్తగా పెళ్ళైన జంటలకి కొత్త బట్టలు, బంగారు తాలిబొట్టు, బంగారు తాలిబొట్టు, ఏదైనా ఆలగడ్డలో చేసాం. ఇవన్నీ నంద్యాలలో కూడా చేసాం. నంద్యాలలో 2009లో చేసామన్న. ఈ ఆలగడ్డలో ఇవి 2019-20 ఆ టైంలో అంతా చేసాము. ఏదైనా న్యాచురల్ కలామిటీస్ వచ్చి ఏదైనా వాళ్ళ ఇల్లు కాలిపోవడం కానీ అలా ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా హెల్ప్ వెళ్ళి నేను ఇచ్చాను. దాని తర్వాత ముస్లిమ్స్కి రంజాన్ తోఫా అని చెప్పి ఇచ్చాము. తర్వాత లేడీస్కి పెళ్ళైన వెంటనే జహీదో ఏదో అంటారు, జహేజ్ అని అంటారు. అదేంటంటే వెళ్ళి ఆ లాంఛనం, అమ్మాయి తరపు నుంచి లాంఛనం ఇస్తారంట అబ్బాయి వాళ్ళకి. దానికి బెడ్,
బీరువా అవన్నీ ఇస్తారు. అవన్నీ కూడా ఇచ్చాం. ఓన్లీ ఫర్ ఆలగడ్డ. ఆలగడ్డ నంద్యాలలో కూడా ఇచ్చాం మేము ఇవన్నీ. చలివేంద్రాలు పెట్టాం. నెక్స్ట్ మా కెమెరా టీం పెళ్లి చేసుకోవాలంటే ఆలగడ్డకు నంద్యాలకు పంపించమంటారా? రండి అన్న. సొంతంగా నిధులతోటి మీరు ఇది చేస్తున్నారు, సొంత నిధులు. అవును. గ్రేట్ అండి. ఏది ఇంత డబ్బులు ఎక్కడ మీకు? చెప్పే కదా, వ్యాపారాలు, సొంత వ్యాపారాలు ఫస్ట్ నుంచి ఉన్నాయన్న. మాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి. అండ్ మేము సింగిల్ ఫ్యామిలీ, మా జాయింట్ ఫ్యామిలీ కాదు. వాళ్ళకి లేవని చెప్పి మాకు ఉన్నాయని చెప్పి ఏడుస్తూ ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. ఇంటర్వ్యూ బిగినింగ్ నుంచి మా సింగిల్ ఫ్యామిలీ స్ట్రెస్ చేస్తూ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఎందుకంటే మేము వాళ్ళ ఆస్తులు తీసుకున్నామని చెప్తున్నారు కదన్న. వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ అన్న. వాళ్ళ అన్న పిల్లల మీద ఆస్తులు ఉంటాయి, వాళ్ళ మీద ఆస్తులు ఉంటాయి. వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి డివైడ్ అవుతే ఎంతైనా తక్కువే వస్తుంది కదన్న. అది ఉండాలి కదన్న ఫోకస్. మాకుందని ఏడవడం ఏంటి? మరి అంతేగా ఫాల్స్ ప్రొపగండా. మేము తీసుకున్నాం ఎన్నిసార్లు చెప్తారు మేము తీసుకున్నాం, ఓకే తీసుకున్నాం అని. అంటే నీ దగ్గర డాక్యుమెంట్స్ లేవా? ఏమన్నా భూమా నాగిరెడ్డి గారు ఏమన్నా చిన్న నాగిరెడ్డి గారు పిల్లలకు తెలియకుండా ఆస్తులు కూడా బినామీగా మీ నాన్న పేరు మీద పెట్టారంట. బినామీగా సరే అన్న, బినామీగా పెట్టారని అనుకుందాము. ఆయన సిచ్యువేషన్ ఆయనకు అర్థమవుతుంది నాగిరెడ్డి మామకి లాస్ట్ లో. అప్పుడన్నా మార్చరా అన్న? చెప్పండి. వాళ్ళు మేజర్స్. ఆయన చనిపోక ముందే వీళ్ళందరూ మేజర్స్. అప్పుడు చెప్తామని పిలుస్తేనే మీ నాన్న పట్టించుకోలేదంట. అసలు లేదన్న, అలాంటి సిచ్యువేషనే లేదు అసలు. మా మీ మధ్య థర్డ్ పర్సన్ ఎవరు లేరక్క? మీ ఫ్యామిలీకి మధ్యలో థర్డ్ పర్సన్ ఇవన్నీ జరిగిన సినారో చూసింది న్యాయంగా ఎవరు జరిగిందని? నాకు ఇంకోటి అన్న, బినామీగా మా నాన్న మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అన్న పిల్లలు ఉంటే ఆయన మీద ఎందుకు పెడతారు? ఆత్మ కదా మీ నాన్న, సోల్ కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రాపర్టీస్ ఆయన మీద ఎందుకు పెడతారన్న? వాళ్ళ పిల్లల పైన పెట్టుకుంటారు. కానీ ఆత్మ అయితే ఆస్తులు పెడతారా ఏంటి? పిల్లల ఫ్యూచర్ చూసుకోకుండా. పేరెంట్స్ బతికేదే పిల్లల ఫ్యూచర్ కోసం కదా అన్న. రోడ్ మీద నిలబెట్టేశారంట. ఎవరు? నామనా? ఆ ఫాల్స్ ప్రాపగండానే చెప్తున్నాను. ఆమె ఏంటంటే ఏం చెప్పాలో ఏం చెప్పి బ్లేమ్ చేయాలో తెలియదు. తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నాము, ఏం ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏంటి, అసలు మా మీద ఎందుకు పెడతారు? ఆయన అంత చేసిన ఆయన ఇట్లాంటివి చేస్తారా అన్న? చెప్పండి. అంత ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తుంటే ఆయనకి ఎంత తెలిసి ఉంటుంది నాలెడ్జ్. మా నాన్న పైన ఎందుకు పెడతారు చెప్పండి? సుబ్బారెడ్డి గారికి నాగిరెడ్డి గారు అంటే ఎందుకు అంత ఇష్టం? సొంత లేరా, ఆయన లేరా? అది వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. మేము కూడా అడుగుతాం మా నాన్నని, ఎందుకు నాన్న అసలు. మా అమ్మ కూడా చెప్తుంది అన్ని అసలు ఏం పట్టించుకోవు, ఎప్పుడు నాగిరెడ్డి అన్నానే అంటావు, అసలు ఏంటని మా అమ్మ కూడా అడుగుతుంది. ఏంటో మరి వాళ్ళ బాండింగ్ అది. నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక్క ఊరోళ్ళు అయితే అంటే బేసిక్గా మా నాన్న ఒక పర్సన్ని నమ్మి ఇష్టపడితే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళతో ట్రావెల్ చేస్తారన్న, వాళ్ళు ఎట్లున్నా కానీ. అదైతే నేను చెప్పగలను. ఇబ్బందులు అయితే ఇప్పుడు చాలా అవుతున్నాయి కదా, అవుతున్నాయి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కూడా. లైఫ్లో కలలో మా నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇట్లా సొంతంగా ఒక కూతురులాగా చూసుకున్నామని ఇట్లాంటివి చేస్తుందని ఎవరు అసలు ఎక్స్పెక్ట్. శోభనాగిరెడ్డి గారితో అత్త చాలా బాగుండేది అన్న బాండింగ్. ఆమె కూడా మాలాగే కలిసిపోయి బాగా ఫ్రెండ్లీగా ఉండేది. ఇద్దరు నాగిరెడ్డి మామ శోభత ఇద్దరు బాగుండేది. శోభనాగిరెడ్డి ఇన్ఫాక్ట్ శోభనాగిరెడ్డి అమ్మ లాగానే ఉంటది. అఖిలమ్మ కూడా ఫేస్ కట్స్ ఆమెలాగా ఉండదు అక్కడ. అంటే మాట్లాడే తీరు అట్లయితే ఏం లేదన్న, చూడ్డానికి అయితే ఉంటది. నా శోభత్ ఇంకా మంచిదన్న, ప్రజలకు చాలా చేసింది. అసలు ఆ ఇన్సిడెంట్ అవ్వడానికి కారణం ఏముండొచ్చు అక్క? అసలు చనిపోవడం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రచారంలో. అవును. దట్ బిగ్ కార్, ఐ థింక్ ఇట్స్ వోల్వో నాక. అవుట్లాండర్ అన్న, అప్పుడు అవుట్లాండర్ కారు. అంత పెద్ద కారు, అన్ని ఫీచర్స్ ఉన్న కారు, చిన్న ఇన్సిడెంట్. అంటే నైట్ వస్తున్నప్పుడు ఈ రైతులు ఏం చేస్తారంటే వడ్లు రోడ్డు పైన వేసుకొని ఉన్నారన్న. డ్రైవర్ అది చూసుకోకుండా అక్కడ మనిషి ఏదో ఉన్నట్టున్నాడు. ఇలా తిప్పే లోపల కారు టాపులు అయిపోయి అత్త కారులోంచి బయటకు వచ్చేసి పెట్టుకోలే, సీట్ బెల్ట్ పెట్టుకోలే. అసలు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ వేర్ సీట్ బెల్ట్ అన్న. సీట్ బెల్ట్ వేసుకోవడం అంత ఇంపార్టెంట్ అని అప్పుడే తెలిసింది. ఎందుకంటే డ్రైవర్ బాగానే ఉన్నాడు, ఇద్దరు వెనకాల ఉన్న గన్మెన్స్ కూడా బాగానే ఉన్నారు. అవును. ఆ రోజు నైట్ మా ఇంటి నుంచే వెళ్ళింది అత్త ఆలగడ్డకి. ఇక్కడ హైదరాబాద్ నంద్యాలలో. నంద్యాల నుంచి ఆలగడ్డ. మీ ఇంటి నుంచి లాస్ట్ మీతో మాట్లాడింది నేను లేనన్న, అప్పుడు నేను US లో అండర్ గ్రాడ్ చేస్తున్నా. మా ఫాదర్, మదర్ అండ్ నాగిరెడ్డి మామ వాళ్ళు ముగ్గురు ఉన్నారు అప్పుడు. ఏదో షర్మిలమ్మ కోసం వెళ్ళినట్టున్నారు అప్పుడు. వైఎస్ఆర్సీపీ కదన్నా.
ఆవిడ కోసం నెక్స్ట్ డే అరేంజ్మెంట్స్ అవి చూసుకోవాలి. నైట్ ఏ టైం అయిందాక యాక్సిడెంట్ అది? అది నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదన్నా. నేను అప్పుడు ఇన్సిడెంట్ అయినా వెంటనే వచ్చారా మీరు యూఎస్ నుంచి? నాకు అప్పుడు ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ అన్నా నాకు అప్పుడు. అవునవును, ఏప్రిల్ ఎలక్షన్స్ ముందు. అప్పుడు ఎగ్జామ్స్, నేను మళ్ళీ ఎగ్జామ్స్ నా డీన్తో వెళ్ళి అకాడమిక్ కౌన్సిలర్తో వెళ్ళి నేను మళ్ళీ వచ్చాక రాస్తాను ఇట్లా. మా శోభ నాగిరెడ్డి గారికి ఎక్కువ తల మీద తగిలిందక్క? ఏమో అన్నక చాలా ఈ లంగ్స్ ఇదంతా డ్యామేజ్ అయినాయి అంట అన్న. అంత హెవీ కార్లో అంత గన్మెన్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు? సీట్ బెల్టే అన్న, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే జరిగింది అది. బికాజ్ ద డ్రైవర్ బానే ఉన్నాడు, గన్మెన్స్ వెనకలు ఉన్నారు, సో వాళ్ళు బానే ఉన్నారు. డీప్ స్లీప్ లో అయిపోయింది అనుకుంటున్నారు. చూసుకున్నట్లేడు డ్రైవర్, అంతే. అది నైట్ టైం కదన్న. చాలా హాస్పిటల్ కి వచ్చి అప్పుడు కేర్ లో ఉండే అనుకుంటా, నైట్ కేర్, మధ్యాహ్నం కేర్ లో ఉండే. వన్ డే ఉండాక మేడం అప్పటికి నేను వచ్చేసరికి అయితే అంతా అయిపోయింది అన్న అత్తది క్రిమేషన్. అది బికాజ్ నాకు 24 hours పడుతుంది కదా రావడానికి. చాలా అయితే ట్రై చేశారు కేర్లో. నేనైతే ఫోన్ మాట్లాడేదాన్ని వాళ్ళ సిస్టర్స్ తోటి, విఖ్యాత్, దెన్ మా నాన్నతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. కొంచెం కష్టం అన్నట్టే చెప్పారు. ఇబ్బందులు అనేది శోభ నాగిరెడ్డి గారి మరణం తర్వాత ఇవన్నీ జరుగుతూనే వచ్చింది. నాగిరెడ్డి మామ బాగా డల్ అయిపోయారు. వాళ్ళ లవ్ మ్యారేజ్ కావాలి అంటారన్న. అంటే అంటారన్న, వాళ్ళు చెప్పిందే లవ్ మ్యారేజ్ అని అంటారు. మరి ఆమె చనిపోవడం వెంటనే ఇమ్మీడియట్ యునానిమస్ గా అఖిల ప్రియమ్మ ఎమ్మెల్యే. తర్వాత నా పార్టీ మరణం వెంటనే, లేకపోతే నా జరిపినాక మంత్రి అయింది. అంతే అంతే. అమ్ముంటే బాగుండు అనిపించిందాక మీకు ఆమె శోభ అమ్ముంటే? ఇద్దరు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఇద్దరు ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలో పెద్దలు వాళ్ళు లేకున్నందుకు ఇట్లా జరుగుతున్నాయి అనుకుంటున్నారక్క మీరు? అంటే ఇంకా మరి శోభ నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మ్యారేజ్ అయిందాక ఎవరికి? ఆమెక? లేదు, నాగిరెడ్డి మామ చనిపోయాక అయింది. ఓకే, నాగిరెడ్డి గారు చనిపోయిన ఒకవేళ బ్రతికి ఉంటే మ్యారేజ్ అయ్యి జరిగేది కాదేమో అనిపిస్తుంది. అంతేనా? అంతే అన్న, అంతే. అసలు వాళ్ళు ఉంటే ఈ సిచ్యువేషన్ లేదు, ఇట్లాంటి వాళ్ళ గురించి మేము ఇట్లా మాట్లాడతామని కూడా లేదన్న. వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఎవరక్క? వాళ్ళే, ఇంకా వాళ్ళే. మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాకు తెలియదు అన్న. వాళ్ళు ఏం టచ్లో లేరు, అంతా వీళ్ళే టచ్లో లేరంటే యాజ్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వాటికి వీటికి. బట్ పెద్దరికంగా అంటే ఐ డోంట్ నో. అక్క మీరు యువగలంలో పాదయాత్ర చేశారక్క? ఒక రోజు వెళ్ళాను అన్న. అప్పుడు నేను ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను ఒక 4 hours వెళ్ళేసి వచ్చేసాను అంతే. వెళ్ళా. బాబుని తీసుకెళ్ళి పాపని చూపించారా లొకేషన్? మొన్న చూపించాను అన్న. గ్రేట్ అక్క. మీరు అంటే ప్రెగ్నెంట్ ఎన్ని మంత్స్ ఉండే అక్క? అప్పుడు నేను 4 months. 4 months ఉంటే మీరు వాక్ చేశారు లొకేషన్. సో ఎట్లా అనిపిస్తుంది అక్క ప్రస్తుత గవర్నమెంట్ పైన? బాగుంది కదన్న. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చేస్తున్నారు, పెన్షన్స్ కూడా పెంచారు, తల్లికి వందనం అంటూ పిల్లలకి. రాష్ట్రం అంతా మంచిగా ఉంటే మీ ఆలగడ్డలు మాత్రం మీకు నచ్చట్లేదు. సో ఏవి జశ్వంత్ రెడ్డి గారు వచ్చి మార్పు కోసం ఏవి జశ్వంత్ రెడ్డి గారా? డెఫినెట్గా చేంజ్ అయితే ఉంటుంది అన్న. లీడర్షిప్ చేంజ్ అవుతే ఆలగడ్డ కూడా కొత్త డెవలప్మెంట్ చూడొచ్చు, చేంజ్ చూడొచ్చు. ఇప్పుడున్నట్టు ఎప్పటి నుంచి ఉన్న ఆలగడ్డ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ అక్క, మీరు హైలీ ఎడ్యుకేటెడ్, చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది, దాదాపు 1 hour నుంచి మాట్లాడినారు. కానీ ఒక పోస్ట్లో మీరు బజారుది అని చెప్పేసి అంత చీప్గా మాట్లాడడం నాకు నచ్చలేదు అక్క. ఏవి సుబ్బారెడ్డి గారు కూతురుగా మీరు ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అక్క? ఒక ఆడపిల్లని పట్టుకొని మీరు ఆ మాట అనడము సరైనదని మీరు అనుకుంటారా? అసలు సమర్థించుకుంటారా? నేను ఇప్పటికి కూడా నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వను అన్న. నాకు అసలు ఆ వర్డ్ని నేను ఇంగ్లీష్లో అడిగి నేను ఇంగ్లీష్లో ఈ వర్డ్ని తెలుగులో ఏమంటారు అని అడిగి తెలుసుకున్నా ఆ వర్డ్ని. బికాజ్ నేను అనుకొని మరి మాట్లాడినా. ఎందుకంటే ఒక తండ్రి వయసు ఉన్న ఆయనని, తండ్రిలా చూసుకున్న ఆయనని నువ్వు అలా మాట్లాడుతున్నావు. దట్ టెల్స్ వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యు ఆర్. ఒక అంత వయసున్న ఆయన అలా చేస్తారు, నీ మనస్సాక్షి కన్నా తెలుసా అసలు ఆయన చేశారని? అలాగా కల్లో కూడా చేయరు అలాగా. అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? మేము 3 ఆడపిల్లలం. ఆయన ఎలా చూసుకుంటారో మాకు తెలుసు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఏంటన్నా, నాకు ఆయన అంత బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక అమ్మాయి
అంటే అన్నిట్లో ఉండాలని చెప్పారనే కదా. అలాంటి ఆయన అలాంటివి చేశారంటే అసలు ఎవరు నమ్మరన్నా. నేను అసలు దీని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు జస్టిఫై ఎందుకు చేయాలి నేను మాట్లాడిన దానికి? ఐ థాట్ ఐ స్పోక్ రైట్. ఐ స్టిల్ థింక్ ఐఎమ్ రైట్. రానున్న రోజుల్లో ఇట్లా దాడులకి ప్రతి దాడులు అవుతూనే ఉంటాయక. మేము దాడులు అంటే మేము లీగల్ గా వెళ్తాం. లైక్ ఐ సెడ్ వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. లీగల్ అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాట లీగల్ అంటే లేదన్న. దానికి నేను అదే అంటాను. ఇప్పుడు సిచ్యువేషన్స్, ఇప్పుడు గోడ విషయం వచ్చింది, దాన్ని ఎలా డీల్ చేయాలి? లీగల్ గా వెళ్తేనే పనులు జరుగుతాయి అంతే. లీగల్ గాని పనులు కొన్ని అది అలాంటప్పుడు చేస్తాం. సిచ్యువేషన్ ఆ జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి. సందర్భంలో అన్నారంట మీ నాన్నగారు, నాగిరెడ్డి గారు కూతురు కాబట్టి ఒప్పుకున్నాము, లేకపోతే వేరే లెక్క ఉండేది లెక్క అని చెప్పేసి. ఆడపిల్ల కూతురు, అదైతే కరెక్ట్. లేకపోతే వేరే లెక్క ఉండేది లెక్క. కరెక్ట్. ఎన్నో దాడులు మీ నాన్నగారి మీద అయినప్పుడు, బాంబులు దాడినప్పుడు, కత్తులు దాడినప్పుడు మీ నాన్న స్ట్రాంగ్ ఎదుర్కొన్నాడు. కానీ వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఫ్యామిలీ మ్యాటర్స్ ఆఫ్ బిట్వీన్ భూమా నాగిరెడ్డి గారు మధ్యలో మీకున్నప్పుడు ఎందుకు అంత ధైర్యంగా చేయలేకపోతే? బికాజ్ ఇట్స్ చెప్తున్నా కదన్నా, ఫ్యామిలీ ఆమెను చిన్నప్పటి నుంచి పెంచారు. ఒక ఆడపిల్ల. మీరు ఇన్ని అంటున్నారు, తన గుర్తుకు రాదక్క మీరు చిన్నప్పటి నుంచి పెంచినాడు మా అమ్మ, మీరు ఎలా అయితే మా అమ్మ అంటున్నారో ఆమెకు లేవా ఎమోషన్స్? ఏం లేవనే కదా నేను చెప్తున్నాను. ఆమెకేం లేవు అలాగా. ఫాల్స్, అంతా ఫాల్స్. మరి ఆమెకి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో కానీ తెలీదు. ఆమెకు లేవు ఇప్పుడైతే ఆ ఎమోషన్స్ లేవు అన్న. ఒకవేళ అలా ఉండుంటే అన్న, ఆమె మీద కేసులు ఉన్నాయని చెప్పి మా ముగ్గురు సిస్టర్స్ పైన కేసులు పెడతారా అన్న ఎవరన్నా? మా ముగ్గురు సిస్టర్స్ పైన పెట్టారు, మా మదర్ పైన పెట్టారు. జస్ట్ బికాస్ ఆమె మీద కేసులు ఉన్నాయి. ఈ ఏవి సుబ్బారెడ్డి గారి మీద పెడితే ఆయన ఏం పెద్ద, ఇట్ వుడెంట్ మ్యాటర్ టు హిమ్. అదే వాళ్ళ ఫ్యామిలీ మీద పెడితే ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలు మీ అందరి మీద కేసులా? మొన్న మా మదర్ లేరు కానీ మా ముగ్గురు సిస్టర్స్ పైన పెట్టారు ఇల్లీగల్గా. అవును, మా ప్రైవేట్ ప్రాపర్టీలో మేము వచ్చాం. వాళ్ళు చేసిన దానికి మా ప్రాపర్టీకి మున్సిపల్ ఆఫీసర్ వచ్చి అప్పటికప్పుడు రిటర్న్గా ఎవడన్నా ఇస్తారా అన్న నోటీస్? ఎవరి ఇయర్ ఆ మున్సిపల్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అఖిల ప్రియ. అప్పటికప్పుడు మేము జస్ట్ క్వశ్చన్ చేసాం. ఆ క్వశ్చన్ చేయడం కూడా రాంగ్. మేమేమన్నా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడినామా? లేదు. మేము ఎందుకు కట్టుకోకూడదు అని అడిగాం. దాని మీద మా పైన కేసులు పెట్టారు. ఇవన్నీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారక్క? ఇంకా తీసుకెళ్ళాలి అన్నకి. బట్ మోస్ట్లీ అన్నకు తెలుసు ఆమెకి పడాల్సినవి అయితే అన్ని పడ్డాయి అన్న. కానీ కేసులు కూడా పడుతున్నాయి మీ మీద, అది కూడా మీరు పర్లేదన్న. ఆమెకి మొన్న బాగానే ఈ విషయంలో పడ్డాయి. అండ్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అక్క. నేను ఇప్పుడు ఈ 1 hour మీతో మాట్లాడిన తర్వాత వింటున్నాను. డెఫినెట్లీ అక్క, మీరు అనుకున్న గోల్ కానీ రీచ్ అవుతారు. మీ నాన్న పడిన కష్టాన్ని, అవమానాలను గుర్తుపెట్టుకొని మీరు రాజకీయంలోకి వచ్చినారంటారు. డెఫినెట్లీ రానున్న రోజుల్లో లోకేష్ గారి సారథ్యంలో, లోకేష్ యువ టీంలో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారని నేను అనుకుంటున్నాను అక్క. మీ సేవలు ఆయనకు కావాలి. అండ్ 4 months ప్రెగ్నెంట్ ఉండి మీరు లోకేష్ గారితో 1 day పాదయాత్ర చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. డెఫినెట్లీ ఇంకా మీరు యాక్టివ్ అవ్వండి. ఖచ్చితంగా వీఆర్ విత్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. డూ యూ వాంట్ టు సే యాజ్ ఎ ఉమెన్ గా, as a women's day special గా, do you want to say anything? అక్క మీరు ఒక రాయలసీమ బిడ్డలా చూడాలంటారా, ఆంధ్ర పొడలా చూడాలి? రెండన్నా నేను రెండు. ఉమెన్ ఆర్ నో లెస్ దెన్ ఎనీథింగ్ అన్న. తలుచుకుంటే మేము ఏదన్నా చేయగలం. మాకు ఓపిక ఎక్కువ. ఒక ఫ్యామిలీనే మేము రన్ చేయగలం అంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్, మీరు చాలా గ్రేట్. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఎనీ ఫీల్డ్, యు ఆర్ రాకింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద ఉమెన్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అడిగిన వెంటనే ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు మీ. అడిగిన వెంటనే అండ్ మర్చిపోయినా, మీ భర్త గారు ఎమ్మెల్యే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయక్క? మా మామయ్య గారు ఉన్నారు కదన్నా. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు. ఇప్పుడైతే ఆయన ఉన్నారు. అప్పుడు చూద్దాము, ఆయన డిసైడ్ చేస్తారు ఎవరు. మీ ఆయన ఇటు మీరు రాయలసీమ సంలాయించుకుంటే మీ ఆయన ఆంధ్ర సంలాయించుకుంటాడా? ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే అప్పుడు చూద్దాం అన్న ఎలా ఉంటుంది. వారసత్వ రాజకీయం అంటే మీ అభిప్రాయం ఏంటి? అందుకే కదా నేను ఇప్పుడు ఏం చెప్పట్లే. అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడదాం అన్న. ఇప్పుడు ఎందుకు? వారసత్వ రాజకీయం అయితే కాదు నేను వచ్చేది. మా నాన్న కోసం వచ్చాను. అండ్ నేను చూసి ఇన్స్పైర్ అయ్యి, లొకేషన్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తున్నాను అంతే. వారసత్వ రాజకీయం అయితే కాదు. కష్టంతో మీరు వస్తున్నారు, ఎమోషనల్. డెఫినెట్లీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.